దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే సాధారణంగా తెలిసి తెలియని వయసులో కొన్ని అట్రాక్షన్స్ లోనయ్యి మిగతా పీర్ గ్రూప్ ప్రెషర్ వల్లనో లేకపోతే సరైన గైడెన్స్ లేకపోవడం వల్లనో కొంతమంది విద్యార్థులు కొంతమంది యువతరం చాలా వాటిల్లో ఈ యొక్క ఫ్రాడ్స్ కి లోనయ్యి కొన్నిసార్లు ఆత్మహత్యలకు కూడా దారితీసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇది సమాజానికి మంచి పరిణామం కాదు. ఈ సమాజంలో మరి చక్కగా అందరికీ తెలిసేటట్టుగా ఎటువంటి దుష్పరిణామాలు లేనటువంటి యొక్క ఆలోచనలు అందరికీ అందేటట్టుగా ఉండాలంటే మరి ఒక సోషల్ కాజ్ తో ఒక సామాజిక ప్రయోజనంతో ఏర్పడినటువంటి యొక్క యూనివర్సిటీ అనేటువంటి ప్రయోగం అందరికీ చేరాలి. ప్రతి విద్యార్థికి ప్రతి యువతకు కూడా చేరినప్పుడు వారు దీని ద్వారా నేర్చుకుని ఎటువంటి సైబర్ ఫ్రాడ్స్ కానీ ఇంకోటి కానీ విక్టిమ్ గా ఉండేదానికి కావలసినటువంటి యొక్క ప్రివెన్షన్ అన్ని కూడా వాళ్ళు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఎడ్యుకేటివ్ ప్లాట్ఫామ్ కాబట్టి దీన్ని సమాజం అంతా కూడా మరి దీన్ని ఆదరిస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. చక్కగా ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్ లో ఉన్నాము. రెండు రకాల జనరేటివ్ ఏఐ అంటారు, ఏజెంటిక్ ఏఐ అంటారు. అంటే